డార్జిలింగ్లో ద మాల్ రోడ్ నిజంగా అండి. ఇక్కడ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. ఇప్పుడు దగ్గర దగ్గర 6-7 అవుతుందండి టైము. కానీ వ్యూస్ అండ్ టూరిస్టుల వైబ్ చూడండి, చాలా కూల్గా మంచి ప్లెజెంట్ వైబ్తో నిజంగా అండి అసలు మాటల్లో చెప్పలేనంతగా ఉంది. అందరికీ నమస్కారం. మీరు నా గత వీడియో చూసుకుంటే హైదరాబాద్ నుంచి డార్జిలింగ్ ఎలా రావాలి, ఏమేమి ఎక్కాలి, ఎంత బడ్జెట్ అవుతుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ వీడియోలో మనం వెళ్ళి డార్జిలింగ్ని ర్యాండమ్గా చూస్తాం అనమాట. అయితే ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది చలి అండి. సాయంత్రం 6 అవుతుంది. ఇప్పుడు చలి మాత్రం చిల్లుగా ఉంది అనమాట. ఎందుకంటే ఈరోజే నేను మారాను కాబట్టి, హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వెదర్ డిఫరెంట్ చేంజ్ అయింది కాబట్టి ఎక్కువ చలి అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము డార్జిలింగ్లో సాయంత్రం ఎక్స్ప్లోర్ చేయడానికండి, మాల్ రోడ్ అనేసి. ఆ తర్వాత ఇంకా మనం చూసుకుంటే మంచి మంచి ప్లేసెస్, ఒక 100 సంవత్సరాల బ్రిటిష్ కేఫ్ ఒకటి ఉంది. అక్కడ చాలామంది బేకరీలో ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. అండ్ అలానే ర్యాండమ్గా వెళ్ళి అసలు డార్జిలింగ్ సిటీ వ్యూ ఎలా ఉంటుంది, అక్కడ జనాలు వైబ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అలానే ఒక చిన్న లైక్ చేసి నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వెళ్దాం. సో ఫస్ట్ ఇంప్రెషన్, అసలు డార్జిలింగ్ ఈరోజు ఎలాంటి ప్లాన్స్ అయితే ఏం లేవు అనమాట. డైరెక్ట్గా వెళ్ళి చూద్దాం. అసలు జనాలు కావచ్చు, ఆ వైబ్ కావచ్చు. టైం అయితే సాయంత్రం 6-6:30 అవుతుంది. సో వెళ్ళి చూద్దాం పదండి ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాము. యాక్చువల్గా నా గత వీడియో మీరు చూసుకుంటే హైదరాబాద్ నుంచి డార్జిలింగ్ ఎలా రావాలి ఏంటి అనే దాని గురించి క్లియర్గా చెప్పాను. మా హాస్టల్ గురించి, ఎక్కడ తీసుకున్నాం హోటల్ అనేది కూడా చెప్పాను. ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. సో వెళ్ళి ఈ డార్జిలింగ్లో మాల్ రోడ్ అనేసి ఉంటుందండి సెంటర్లో. ఇక్కడ షాపింగ్స్ కావచ్చు, అన్ని రకాలు దొరుకుతూ ఉంటాయి. ఆ తర్వాత వైబ్. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనం ఏ టూరిస్ట్ ప్లేస్ చూడటానికి పోవట్లేదు, జస్ట్ ఆ వైబ్ చూద్దాం ఎలా ఉంది. నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ మాట్లాడాలంటే చాలా చల్లగా ఉందండి. నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 5 డిగ్రీలు 4 డిగ్రీలు ఉంటుందండి. అండ్ కనపడుతుంది కదా, ఇదేమో హాస్టల్. ఒక చిన్న కొండలా ఉంటుంది. సో అది దిగాల. మెయిన్గా డార్జిలింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది కొండల్లో ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసుకుంటే మొత్తం ఒక కొండలో కవర్ అయ్యి బిల్డింగ్లు ఇవన్నీ కట్టేసి ఉంటారు. సో దాన్నే డార్జిలింగ్ అంటారు. ఇది బ్రిటిష్ రూల్ చేసేటప్పుడు సో వాళ్ళు దీన్ని స్పెషల్గా పెట్టుకున్నారనమాట డార్జిలింగ్ని. అండ్ ఇది సీ లెవెల్కి 2022 మీటర్ల ఎత్తులో ఉంటుంది.